జాతీయ క్యాడెట్ తైకొండో ఛాంపియన్షిప్స్ జరుగుతూ ఉన్నాయి. 2వ తారీఖు నుంచి విశాఖపట్నంలో పోర్ట్ ఇండోర్ స్టేడియంలో దగ్గర 680 మంది పార్టిసిపేట్ చేశారు. 370 బాలురు, 310 బాలికలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే 90% వరకు ఛాంపియన్షిప్స్ పూర్తయిపోయాయి. భారతదేశంలో ఉండేటటువంటి 28 రాష్ట్రాలు, కొత్తగా ఫార్మ్ అయిన లడాఖ్తో సహా 29 రాష్ట్రాలు, SCCB అంటే గవర్నమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న డిఫెన్స్ అసోసియేషన్స్ వాళ్ళ టీం కూడా, వాళ్ళ పిల్లల ద్వారా ట్రైన్ అయిన టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. బహుశా ఈ మధ్యకాలంలో ప్రతి రాష్ట్రం నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని రాష్ట్రాల వాళ్ళు టీములు పంపించినటువంటి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఛాంపియన్షిప్ జరగటం చాలా సంతోషంగా, గర్వదాయకంగా కూడా ఉంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే జరుపుతున్న రోజులో మా తైకొండో పిల్లలందరూ ఇక్కడ ఒకరినొకరు పోటీ పడుతున్నటువంటి దృశ్యం కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. పోటీ పడిన వెంటనే వాళ్ళు మళ్ళీ కౌగిలించుకోవడం, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకోవడం కూడా చూస్తుంటే చాలా ఆనందంగా కూడా ఉంది. ఎక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఈ ఛాంపియన్షిప్స్ని విశాఖపట్నం జిల్లా తైకొండో అసోసియేషన్ మరియు రాష్ట్ర తైకొండో అసోసియేషన్ ప్రతినిధులందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేసి చాలా డిసిప్లిన్డ్గా ఈ కార్యక్రమాలు జరిపారు. ఈ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ హిరేంద్ర ప్రసాద్ గారు వారి స్వహస్తాలతోటి ఈ ఛాంపియన్షిప్స్ ఇనాగ్రేట్ చేశారు. బహుశా వారు కలెక్టర్కి వచ్చిన తర్వాత ఇదే మొదటి స్పోర్ట్స్ ఈవెంట్ అయి ఉండొచ్చు. వారి చెయ్యి నార్త్ ఇండియాలో బర్కత్ వాలా హాత్ అంటారు, ఆయన చెయ్యి మంచిదే, మంచి ఛాంపియన్షిప్ జరిగాయి. అలాగే నిన్న కమిషనర్ పోలీసు వారు కూడా వచ్చారు. ఆయన కూడా మెడల్స్ నిన్నటి వరకు గెలిచిన వాళ్ళకి మెడల్స్ ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు మెడల్స్ ఇవ్వడానికి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సంధ్యారాణి గారు రాబోతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఛాంపియన్షిప్స్కి చైర్పర్సన్గా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ వారు రావాల్సి ఉంది. ఇప్పుడు వారు మరి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నందుకు ఆ మెడల్ సెరమనీని సాయంత్రానికి కూడా మళ్ళీ కండక్ట్ చేస్తూ ఉన్నాము. సంధ్యారాణి గారు మరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు కూడా వస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగినటువంటి పోటీలు కూడా మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది.